అసలు విఘాతం ఏర్పడుతుందని చెప్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఘటన జరిగి 4 రోజులైంది. 3 రోజులుగా పిల్లలు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం అన్ని అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేరు. వాళ్ళ కడుపు కోత ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోకుండా వాళ్ళని కూడా పక్కన పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లను వాళ్లతో వచ్చిన 30-40 మందిని అందులో అలౌ చేశారు. వాళ్ళు చూసిపోయి కలెక్టర్కో అధికారులకో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేసిపోయిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది. నిజంగా ఇంత దుర్మార్గం ఎవరైనా ఉంటారా? నిజంగా కుట్ర చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు, పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందియాలని ఆ రోజు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 200 గురుకులాలు ఉంటే 1000 గురుకులాలు స్థాపించి అన్ని వర్గాల వారు, అన్ని ఆడపిల్లలకు ఎక్కువ, మరి మగపిల్లలకు కూడా సమానంగా అక్కడ గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనిచ్చి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది మరి వాళ్ళకు మంచి విద్యతో పాటు మంచి భోజనాన్ని అందించాం. కానీ ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమ లేదు. ఉన్న హాస్టళ్ళు నిర్వీర్యమైపోయినాయి. సంక్షేమ శాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు. వారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. దాదాపు 40 లక్షల మంది విద్యార్థులను ఒక తల్లిలాగా కాపాడుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు కానీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను. నేను ఒక గిరిజన మహిళను, వారు ఇప్పుడు శాసనసభ్యులు, నేను శాసన మండలి సభ్యురాలని. మా ఇద్దరికి పోవడానికి ప్రోటోకాల్ లేదు. ఒక తల్లి ప్రేమతో పోతున్న వాళ్ళకు ప్రోటోకాల్ అవసరమా? ప్రోటోకాల్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడో గాలికి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రజల ఓట్లతోని గెలిచి వచ్చి వారు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారు 15 ఏళ్ళు వారు మంత్రిగా పనిచేశారు. ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు, వారికి లేని ప్రోటోకాల్ మరి మీ చైర్మన్లకు ఎట్లా వచ్చింది? వారు రాజకీయ విమర్శలు చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత దానికంటే ఎక్కువ ఆడపిల్లలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. ఫోన్లో అడిగితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఈ ఎస్పీ గారిని, ఇంతమంది పోలీసులను అడుగుతా ఉన్నాం. మేమిద్దరం మహిళా ప్రజాప్రతినిధులు అక్కడికి పోతే అక్కడ ఎవరైనా ఇబ్బంది లేకుండా చూసుకునే శక్తి కానీ సామర్థ్యం మీకు లేకపోతే మీరు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడతారు? ఏ విధంగా రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడతారు? ఇద్దరిని కాపాడలేని వాళ్ళు అక్కడ ఆడపిల్లల్ని చూడనీయకుండా మీరు అడ్డుకుంటే మీకు సిగ్గనిపించట్లేదా? నిజంగా ఇటువంటి పాలన ఎక్కడైనా చూసామా? ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా చూసామా? ఎక్కడికి పోనీయరు, ప్రతి దగ్గర అడ్డుకుంటున్నారు. ఆడపిల్లల దగ్గరికి పోతే అడ్డుకుంటారు. మీరు శాసనసభ్యులను చూడట్లేరు, శాసన మండలి సభ్యు. ఇది మీ జాగిరి కాదు. పోలీస్ సోదరులను, ఇక్కడ డిఎస్పీ గారు, సిఐలను, మీకు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మీ కూతుళ్ళు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, రేపు ఏదైనా జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మేము అనవసరంగా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా మాకు వదిలిపెట్టండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పోలీస్ అధికారులను ఇవ్వండి, మహిళా అధికారులను ఇవ్వండి. మేము ఇద్దరం కూడా పోయి చూసి వస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.